స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని పేరు పెట్టబడినటువంటి మనందరి జీవితాల్లో ఇంట బయట సంఘంలో సమాజంలో మనకు ఘనత కలగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇలాంటి ఘనతలు మనకు కలగాలంటే మనం ఏం చేస్తే దేవుడు ఇలాంటి ఘనతలు, భక్తులకు ఇచ్చిన ఘనతలు దేవుడు మనకిస్తాడు. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. దయచేస్తే ఏం చేశాడంట? మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు యెహోవా అతనికి దయచేసెను, ఘనతనిచ్చెను, కీర్తినిచ్చెను, గొప్పతనాన్నిచ్చెను అని వ్రాయబడి ఉన్నది. ఎన్నో అవమానాలు నేను భరించవలసి ఉన్నదేమో, అందుకే ఈ కీడు వచ్చిందేమో, అందుకే ఈ కష్టం నాకు వచ్చిందేమో అని మనం అనుకుంటూ ఉంటాం. ఇలాంటి ఆలోచనలు మనకు రాకుండా ఉండు నిమిత్తమై దేవుడు ఈ మాటలు భక్తులను గురించి దేవుడు వ్రాయించి ఉంచాడు. ప్రియులారా, భక్తులైనటువంటి యోబును ఫ్రెండ్స్ ఏం చేశారు? దేవుడిని తోడై ఉన్నాడు, దేవుడిని పక్షంగా ఉన్నాడు. ఒకవేళ ఈ శ్రమ వచ్చినా దీని తర్వాత నీకు క్షేమమే ఉంది, శుభమే ఉంది అని చెప్పినటువంటి ఫ్రెండ్స్ కాదు వీరు. ఎలాంటి ఫ్రెండ్స్ అంటే, నువ్వేమో తప్పు చేశావు అందుకే ఈ శిక్ష నీకు వచ్చింది, ఏమో దేవునికి అవమానమైన క్రియ చేసావు నువ్వు అందుకే ఈ శోధన నీకు వచ్చిందని పలుమారులు ఆయన్ని తప్పుపడుతూ హేళన చేస్తూ అవమానపరుస్తున్నటువంటి ఫ్రెండ్స్ వీరందరూ. అయితే వీరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా నా భార్య కూడా నా దగ్గరికి రావట్లేదు, నా పని వారందరూ కూడా నన్ను చూసి ముక్కు మూసుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఇంకా దేవా దేవా అని ఎందుకు అనాలి నేను అనేటువంటి ఆలోచన భక్తునికి రాలేదు ప్రియులారా. అందుకే ఈయనకు వస్తుందేమో ఇలాంటి ఆలోచన అని అపవాది అనుకుంది, కానీ ఆయనకు అలాంటి ఆలోచన రానందుకు చివరిగా ఆయన భార్యలోనికి వచ్చి, అయ్యా ఇంకా దేవా 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 అని ఎందుకంటావు, దేవుని దూషించి మరణము కమ్ము అంటా ఉన్నది. అంత శ్రమలో కూడా, అంత దుఃఖంలో కూడా, అంత అవమానంలో కూడా భక్తుడైనటువంటి యోబు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడు మేలు చేసినప్పుడు, దేవుడు దీవించినప్పుడు, దేవుడు హెచ్చించినప్పుడు, దేవుడు ఘనపరిచినప్పుడు, దేవుడు ఆశీర్వాదాలతో నింపినప్పుడు చాలా చాలా సంతోషపడ్డావు కదా, మురిసిపోయావు కదా. మేము దేవుని బిడ్డలం కాబట్టే ఈరోజు ఇలాగున్నాం అని మురిసిపోయావు కదా. ఈరోజు కొంచెం కష్టం రాగానే దేవుణ్ణి దూషించి మరణముఖము అంటూ ఉన్నావే అని భక్తుడైనటువంటి యోబు తన భార్య అయినటువంటి ఆ మూర్ఖురాల్ని గద్దిస్తాడు. ప్రియులారా, కష్టము, శ్రమ, నింద, రోగము, అశాంతి, అలజడి మనకు కలిగినప్పుడు మన నోట నుండి మూర్ఖురాలకు వచ్చినటువంటి మాటలు వస్తున్నాయా, భక్తుడైనటువంటి యోబుకు వచ్చినటువంటి మాటలు వస్తున్నాయని మనల్ని మనం తప్పకుండా పరీక్ష చేసుకోవాలి ప్రియులారా. అందుకే భక్తులను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, భక్తుడైనటువంటి దావీదును జ్ఞాపకం చేసుకోండి. ఆయన తన సొంత మామైనటువంటి సౌలు చేత మహాశ్రమలు అనుభవించాడు, మరణపు అంచులోనికి వెళ్ళాడు. తర్వాత కుమారుడైనటువంటి అబ్షాలోము ద్వారా కూడా చాలా వేదనలు అనుభవించాడు. తర్వాత భక్తుడైనటువంటి యోసేపును కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. యవ్వనుడే, చిన్న వయసులోనే తల్లిని తండ్రిని కోల్పోయి పరాయి దేశంలో పరాయి వ్యక్తిగా, దిక్కులేని వాడిగా జీవించాడు.
సొంత సహోదరులే ఆయన్ని అమ్మివేస్తారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయన్ని ఏం చేశాడంట, ఆయన పొందినటువంటి శ్రమకు రుజువుగా రెట్టింపు ఘనతనిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి భక్తులైనటువంటి యోబు జీవితంలో కాదు, భక్తులందరి జీవితాల్లోనే కాదు, మన జీవితాల్లో కూడా దేవుడు ఏదైనా ఒక శ్రమ, ఒక కష్టాన్ని, ఒక దుఃఖాన్ని, ఒక రోగాన్ని, ఒక నిందన, ఒక అవమానాన్ని, లేక అప్పులను, కేసులను, గొడవలను, దరిద్రతను ఏదైనా మన మీదికి పంపించాడంటే దాని తర్వాత తప్పకుండా దేవుడు ఏమిస్తాడు, రెండంతల ఆశీర్వాదాన్ని, ఘనతను ఇవ్వబోతున్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి శోధనలో భక్తుల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు గొప్ప ధైర్యము, పరిపూర్ణ విశ్వాసం మనకు కలుగుద్ది ప్రియులారా. ఎన్నో సంవత్సరాలుగా నీ ఇంటి మీద నిలిచినటువంటి శాపమైన, పాపమైన, దురాత్మ శక్తి అయినా ఏదైనా సరే నిశ్చయముగా దేవుడు దాన్ని తోలివేస్తాడు ప్రియులారా. తోలివేసి నీకు, నీ ఇంటి వారికి గొప్ప ఘనతను, కీర్తిని దేవుడు కలుగజేస్తాడు. యోబు ఇంటికి నష్టం కలిగింది, దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసినని వ్రాయబడి ఉన్నది. అలాగున మనం కూడా ఇలాంటి శోధనలు, నిందలు, అవమానాలు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు, వాయి జబ్బులు, ఎన్నో చెప్పలేనటువంటి శోధనల చేత నష్టపోయి నలిగిపోయి ఉంటాం. కానీ ఏ విషయాల్లో మనం నష్టపోయాం వాటన్నిటికీ రెట్టింపు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. రెట్టింపు ఆశీర్వాదాన్ని, ఘనతను దేవుడు ఇచ్చి యోబుకు దీవెనిచ్చినట్లుగా మనకు కూడా దీవెని ఇవ్వబోతున్నాడు. ఏదైనా ఒక శ్రమ మనం అనుభవిస్తున్నామంటే దేవుని యొక్క దయ మన మీదికి రాబోతామని. ఎవరైనా మన ఎదుట బాధపడతా ఉంటే మనకు జాలి వచ్చి, కనికరం వచ్చి, అయ్యో పాపం అంటాం కదా. మనుషులు మనం, మన రక్షకుడు మన కోసం ప్రాణం పెట్టాడు. మనమే ఇంత జాలి పడుతూ ఉంటే, కష్టపడుతున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు, అనవసరమైన నిందలు మన మీదకి వచ్చినప్పుడు, మనవారే మనల్ని తృణీకరిస్తూ ఉన్నప్పుడు, మనవారే మనల్ని ద్వేషిస్తూ ఉన్నప్పుడు మనం పొందుతున్నటువంటి ఆ బాధను బట్టి దేవునికి కూడా మన మీద కనికరం వస్తుంది ప్రియులారా. దేవుడు కనికరపడేటంత శ్రమ మనం అనుభవించాలి. అందుకే యోబుకి సంగతులన్నీ ఎరిగిన వాడై యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. అయితే భక్తి లేని వారు, విశ్వాసం లేని వారు ఏదైనా శ్రమ రాగానే ఏమంటారు, ఇంత అన్యాయంగా నా దేవుడు తీసుకునేది, నాకుండేది ఒక్కగానొక్క కుమారుడు, ఒక్కగానొక్క కుమార్తె, నా పిల్లలే దొరికారా దేవునికి అని మనం అంటూ ఉంటాం. అయితే యోబు భక్తుల్ని కూడా ఎంతోమంది హేళన చేసి ఉంటారు కదా. వాడు పాపం పండింది, అందుకే ఒకేసారి 7 మంది చచ్చిపోయారు, 3 కుమార్తెలు తెచ్చారు అని ఉంటారా లేదా చెప్పండి. దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చి చూపించాడు. ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా శ్రమనందినటువంటి మనందరికీ దేవుడు భక్తులైన యోబుకు రెండంతలు ఇచ్చినట్లుగా మనకు కూడా దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని, శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు.